వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీబడి ఫైన్. ఈ వీడియో జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీస్ ఫిల్మోగ్రఫీ. దయచేసి వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ప్లీజ్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మూవీ నిన్ను చూడాలని. ఈ మూవీ 2001 రిలీజ్ అయింది. బడ్జెట్ 50 lakhs, కలెక్షన్ 1.7 crores, మూవీ యావరేజ్. ఈ మూవీని విఆర్ ప్రతాప్ గారు డైరెక్ట్ చేశారు. ఈ మూవీ యాక్చువల్గా ఒక లవ్ స్టోరీ. ఈ మూవీతో పెద్దగా ఎన్టీఆర్ గారు రిజిస్టర్ అవ్వలేదు ఆడియన్స్కి. నెక్స్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ 1. ఈ మూవీ 2001లో రిలీజ్ అయింది. బడ్జెట్ 1.8 crores, కలెక్షన్ 12 crores, మూవీ సూపర్ హిట్. ఈ మూవీని డైరెక్ట్ చేసింది రాజమౌళి గారు. ఈ మూవీకి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే రాజమౌళి గారు ఫస్ట్ సినిమా ఇదే. యాక్చువల్గా ఎన్టీఆర్ గారి ప్రభంజనం ఈ మూవీ నుంచి స్టార్ట్ అయ్యింది. ఎన్టీఆర్ గారి నటన అండ్ డ్యాన్స్ మనం ఒక టీచర్ లాగా ఈ మూవీలో చూడొచ్చు అనమాట. ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి గారు ఎన్టీఆర్ గురించి ఏమన్నారంటే, ఎన్టీఆర్ గారు లావుగా ఉండడంతో హీరో క్యారెక్టర్ని పుల్ ఆఫ్ చేయగలరా లేదని అనుమానం ఉండేదట. రాజమౌళి గారు కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారని ఆయనే స్వయంగా చెప్పారు. ఒకసారి షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్టీఆర్ గారి నటన చూసి రాజమౌళి గారికి ఉన్న డౌట్స్ మొత్తం తీరిపోయాయంట. ఇక ఎన్టీఆర్ గారి యాటిట్యూడ్ చాలా ఫ్రెండ్లీ అవడంతో రాజమౌళి గారు ఎన్టీఆర్ గారి బాండేజ్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఈవెన్ ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ మూవీ సుబ్బు. ఈ మూవీ 2001 రిలీజ్ అయింది. బడ్జెట్ 2.5 crores, కలెక్షన్ 6 crores, మూవీ యావరేజ్. బట్ అప్పట్లో ఈ మూవీకి వచ్చిన క్రేజ్ అంత ఇంత కాదు. అసలు ఈ మూవీలో సాంగ్స్ అయితే ఒక రేంజ్లో పేలయ్యని చెప్పొచ్చు. ఈ మూవీకి మణి శర్మ గారు మ్యూజిక్ చేశారు. సాంగ్స్ టాప్ లేపాయని చెప్పొచ్చు. ఎక్కడ చేసినా యూత్ ఈ సాంగ్సే ప్లే చేసేవారు. బట్ మూవీ మాత్రం ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదని చెప్పొచ్చు. నెక్స్ట్ మూవీ ఆది. ఈ మూవీ 2002లో రిలీజ్ అయింది. బడ్జెట్ 4 crores, కలెక్షన్ 22 crores, మూవీ బ్లాక్ బస్టర్ హిట్. డైరెక్టెడ్ బై వివి వినాయక్ గారు. వివి వినాయక్ గారు ఫస్ట్ మూవీ ఇదే. ఈ మూవీతో ఎన్టీఆర్ గారు హీరోగా గట్టిగా ఎస్టాబ్లిష్ అయ్యారని చెప్పొచ్చు. ఎక్కువగా మాస్ ఆడియన్స్కి రీచ్ అయ్యారని చెప్పొచ్చు. ఎన్టీఆర్ గారు తొడగట్టే సీను అండ్ సుమోలు గాల్లో లెగడం, ఇవన్నీ సీన్లు కూడా మాస్ జనానికి పిచ్చెక్కించేలా చేశాయి. నెక్స్ట్ మూవీ అల్లరి రాముడు. ఈ మూవీ 2002లో రిలీజ్ అయింది. బడ్జెట్ 4 crores, కలెక్షన్ 12 crores, మూవీ అబోవ్ యావరేజ్. డైరెక్టెడ్ బై బి గోపాల్ గారు. ఆర్పి పట్నాయక్ గారు ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చారు. ఈ మూవీ పక్కా కమర్షియల్ మూవీ. ఓల్డ్ ఎన్టీఆర్ గారి సాంగ్ ఈ మూవీలో రీమేక్ చేశారు. ఈ మూవీని కూడా మాస్ ఆడియన్స్ బాగానే రిసీవ్ చేసుకున్నారు. బట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదని చెప్పొచ్చు. ఈ మూవీ స్టోరీ కొంచెం అత్తారింటికి దారేది మూవీ స్టోరీకి రిలవెంట్గా ఉంటుంది. నెక్స్ట్ మూవీ నాగా. ఈ మూవీ 2003లో రిలీజ్ అయింది. బడ్జెట్ 4.5 crores, కలెక్షన్ 10 crores, మూవీ అబోవ్ యావరేజ్. ఈ మూవీ యూత్ ఆడియన్స్ని టార్గెట్ చేసి తీసిన మూవీ. ఈ మూవీలో ఎన్టీఆర్ గారు యూత్కి లీడర్గా కనిపిస్తారు. యాక్చువల్గా ఈ మూవీలో సాంగ్స్ అన్నీ కూడా ఖుషీలో మూవీ సాంగ్స్ అంట అని టాక్ నడిచేది అప్పట్లో. ఈ మూవీ కూడా పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చిన మూవీ సింహాద్రి. ఈ మూవీ 2003లో రిలీజ్ అయింది. బడ్జెట్ 8 crores, కలెక్షన్ 45 crores, మూవీ ఇండస్ట్రీ హిట్. డైరెక్టెడ్ బై రాజమౌళి. ఈ మూవీతో జూనియర్ ఎన్టీఆర్ గారికి స్టార్ స్టేటస్ వచ్చిందని చెప్పొచ్చు. ఈ మూవీ అయితే అప్పట్లో బీభత్సంగా పేలింది అండ్ మాస్ క్రౌడ్ పుల్లర్ అని చెప్పొచ్చు. అప్పట్లో ఎన్టీఆర్ గారి యాక్టింగ్, డాన్సెస్, ఫైట్స్, ఇంకా సాంగ్స్ వేరే లెవెల్లో ఉందని చెప్పొచ్చు ఈ మూవీలో. ఈ మూవీతో ఎన్టీఆర్ గారు అండ్ రాజమౌళి గారు ఒక మెట్టెక్కేశారని చెప్పొచ్చు. విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. ఈ పాటకి జనాలంతా ఉర్రూతలుగారని చెప్పొచ్చు. ఈ మూవీ ఎన్టీఆర్ గారి లైఫ్లో బీభత్సమైన టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంకో విధంగా చూస్తే మైనస్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ గారి మీద జనాలు బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టేసుకున్నారు. సింహాద్రి లాంటి మూవీసే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చిన మూవీ ఆంధ్రవాలా. ఈ మూవీ 2004లో రిలీజ్ అయింది. బడ్జెట్ 10 crores, కలెక్షన్ 10 crores, డైరెక్టెడ్ బై పూరి జగన్నాథ్. మూవీ అయితే డిజాస్టర్. ఈ మూవీ సాంగ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ మూవీ మీద చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అట్ ద సేమ్ టైం పూరి జగన్నాథ్ గారు కూడా చాలా ఫామ్లో ఉన్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారని చెప్పొచ్చు. అప్పటికే ఎన్టీఆర్ గారి ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్లో ఉండేది. సాంగ్స్ అయితే మాత్రం మాస్ ఆడియన్స్కి విపరీతంగా నచ్చేసాయి. బట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిపోయింది మూవీ. ఇంకా సింహాద్రి ఎఫెక్ట్ జనాల్లో ఉండింది అప్పటికే. ఆ నెక్స్ట్ మూవీ సాంబా. ఈ మూవీ 2004 రిలీజ్ అయింది. బడ్జెట్ 8 crores, కలెక్షన్ 15 crores, మూవీ అబోవ్ యావరేజ్. మూవీ డైరెక్టెడ్ బై వివి వినాయక్ గారు. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న టైంలో మూవీ డైరెక్టర్ వివి వినాయక్ గారి మీద
ప్రొడ్యూసర్ ఎక్కువ ప్రెజర్ పెట్టడం జరిగిందంట మూవీని ఫాస్ట్గా ఫినిష్ చేయమని. సో మూవీ అనుకున్నట్లు రాలేదని చెప్పేసి వివి వినాయక్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అండ్ ఈ మూవీలో ఒక సీన్ అన్నెసరీగా షూట్ చేశానని, అనవసరంగా తీశానని రిగ్రెట్స్ ఫీల్ అయ్యారు. మీకు కానీ ఆ సీన్ తెలుసుంటే కనుక కమెంట్ చేయండి. నెక్స్ట్ మూవీ నా అల్లుడు. ఈ మూవీ 2005లో రిలీజ్ అయింది. బడ్జెట్ 10 crores, కలెక్షన్ 10 crores, మూవీ ఫ్లాప్. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అసలు ఎన్టీఆర్ గారు ఈ మూవీ ఎందుకు చేశారని. ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చింది దేవిశ్రీ ప్రసాద్ గారు. ఈ మ్యూజిక్ ఆల్బమ్ అయితే అదిరిపోద్దని చెప్పొచ్చు. నెక్స్ట్ మూవీ నరసింహుడు. ఈ మూవీ 2005లో రిలీజ్ అయింది. బడ్జెట్ 17 crores, కలెక్షన్ 12 crores, మూవీ డిజాస్టర్. డైరెక్టెడ్ బై బి గోపాల్. అసలు జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీస్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అంతా జూనియర్ ఎన్టీఆర్ గారు అసలు డైలాగ్లే ఉండవు. మేబీ అందుకేనేమో ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. అంతేకాదనుకోండి, రొటీన్ రొడ్డకొట్టుడు స్టోరీ అండ్ ప్లాట్ నరేషన్. నెక్స్ట్ మూవీ అశోక్. ఈ మూవీ 2006లో రిలీజ్ అయింది. బడ్జెట్ 14 crores, కలెక్షన్ 15 crores, మూవీ బిలో యావరేజ్. డైరెక్టెడ్ బై సురేందర్ రెడ్డి. ఈ మూవీలో సమీరా రెడ్డి గారు హీరోయిన్గా యాక్ట్ చేశారు. అప్పట్లో ఎన్టీఆర్ గారికి సమీరా రెడ్డి గారికి సంథింగ్ ఉన్నట్టు ఇన్సైడ్ టాక్ అండి. ఇట్స్ నాట్ మై పర్సనల్ ఒపీనియన్. ప్లీజ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దయచేసి నన్ను వేసుకోవద్దు. అప్పటి నుంచి ఎన్టీఆర్ గారి ఫిజికల్ అపీరియన్స్ మీద కొంచెం నెగిటివ్ టాక్ రన్ అవుతుంది బయట. నెక్స్ట్ మూవీ రాకీ. ఈ మూవీ 2006లో రిలీజ్ అయింది. బడ్జెట్ 12 crores, కలెక్షన్ 19 crores, మూవీ హిట్. డైరెక్టెడ్ బై కృష్ణవంశీ. మూవీ బేస్డ్ ఆన్ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ గారి ఖాతాలో ఒక హిట్ పడింది. ఆ దెబ్బతో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎంతో కొంత ఖుషి అయ్యారని చెప్పొచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే ఎన్టీఆర్ గారికి చాలా బ్యాడ్ టైం నడిచింది. ఒక 3-4 years సక్సెస్ కోసం యాక్చువల్గా చాలా డిప్రెషన్లో కూడా వెళ్ళారు. తన ఫిజికల్ అపియరెన్స్ గురించి ఇంకా నెగిటివ్ ఉండేది జనాల్లో. బట్ డ్యాన్స్ అయితే మాత్రం ఇరగదీసేవారు, నో డౌట్ ఎట్ ఆల్. యాక్చువల్లీ ఎన్టీఆర్ గారు ఫుడీ, అది అందరికీ తెలిసిందే. అప్పుడు వచ్చిందే యమదొంగ. ఈ మూవీ 2007లో రిలీజ్ అయింది. బడ్జెట్ 20 crores, కలెక్షన్ 40 crores, మూవీ బ్లాక్ బస్టర్ హిట్. డైరెక్టెడ్ బై రాజమౌళి. యాక్చువల్గా రాజమౌళి గారు ఈ మూవీ చేసే ముందు ఎన్టీఆర్ గారు సన్నబడితేనే ఈ మూవీ చేస్తారని చెప్పారంట. అనుకున్నట్టుగానే ఎన్టీఆర్ గారు లైపో చేయించుకుని సన్నబడ్డారు. యాక్చువల్గా ఈ మూవీ హిట్. బట్ మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ ఎన్టీఆర్ గారు ట్రాన్స్ఫర్మేషన్ చూడడానికి వెళ్ళారని చెప్పొచ్చు. ఈ ట్రాన్స్ఫర్మేషన్తో ఎన్టీఆర్ గారికి సెకండ్ లైఫ్ వచ్చిందని చెప్పొచ్చు. రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ అంటేనే అదొక క్రేజ్ అని చెప్పొచ్చు అప్పట్లో. ఈవెన్ ఇప్పుడు కూడా మూవీ కాన్సెప్ట్ ఎమిడికి మొగుడు కాన్సెప్ట్ మనకు అందరికీ తెలిసిందే. రాజమౌళి గారు మూవీని చాలా గ్రాండియర్గా విజువల్ వండర్గా తెరకెక్కించారు. దాంతో పాటుగా ఎన్టీఆర్ గారు చరిష్మా మెచ్చుకోదగ్గది. అప్పటి వరకు బొద్దుగా ఉన్న ఎన్టీఆర్ గారు చాలా స్లిమ్గా తయారయ్యారు. అప్పటి వరకు నెగిటివ్గా మాట్లాడుకున్న జనాలందరూ కూడా ఆశ్చర్యపోయారు అనడంలో అతిశయోక్తి లేదు. దాంతో పాటుగా స్క్రీన్ మీద ఎంగ ఎముళ్ళ దుమ్ము దిలిపాడు. డైలాగులతోటి డ్యాన్స్ తోటి అదరగొట్టాడు. ఫ్యాన్స్కి జూనియర్ ఎన్టీఆర్ గారు తనను తాను మరొకసారి ఇంట్రడ్యూస్ చేసుకున్నారు ఈ మూవీతోటి. ఈ మూవీతో జూనియర్ ఎన్టీఆర్ గారికి మరలా గోల్డెన్ డేస్ స్టార్ట్ అయ్యారని చెప్పొచ్చు. నెక్స్ట్ మూవీ కంత్రి. ఈ మూవీ 2008లో రిలీజ్ అయింది. బడ్జెట్ 18 crores, కలెక్షన్ 23 crores, మూవీ యావరేజ్. డైరెక్టెడ్ బై మెహర్ రమేష్. యమదొంగతో కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన మన ఎన్టీఆర్ గారు కొంతవరకు ట్రాక్లోకి వచ్చారని చెప్పొచ్చు. ఆ టైంకి మెహర్ రమేష్ గారు బాగానే ఫామ్లో ఉన్నారు. మూవీని కొంతవరకు పుల్ ఆఫ్ చేశారని చెప్పొచ్చు. బట్ కంప్లీట్గా సాటిస్ఫై చేయలేదు. ఈ మూవీలో లుక్స్ పరంగా, డ్యాన్స్ పరంగా, యాక్టింగ్ పరంగా ఎన్టీఆర్ గారు ఎరగదీశారు. బట్ మన గ్రేట్ మెహర్ రమేష్ గారు పోక్రీ షేడ్స్ చూపించారు ఈ మూవీలో. ఫైనల్గా ఎన్టీఆర్ గారు యమదొంగ యొక్క కంబ్యాక్ ప్రాపర్గా యూజ్ చేసుకోలేదని చెప్పొచ్చు. నెక్స్ట్ మూవీ అదుర్స్. ఈ మూవీ 2010లో రిలీజ్ అయింది. బడ్జెట్ 22 crores, కలెక్షన్ 30 crores, మూవీ సూపర్ హిట్. డైరెక్టెడ్ బై వివి వినాయక్ గారు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ వినాయక్ గారు వర్క్డ్ విత్ ఎన్టీఆర్ సార్. వివి వినాయక్ గారు కంప్లీట్ గా అతని మార్కును మార్చేసుకున్నారు. బేపచ్చమైన మాస్ ఎలిమెంట్స్ తో మూవీ చేసే వినాయక్ గారు ఈసారి కంప్లీట్ గా కామెడీతో మెప్పించారు. అసలు ఈ మూవీ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చారీ క్యారెక్టర్ అంతగా హైలైట్ అయిందని చెప్పొచ్చు ఈ మూవీలో. ఈ మూవీలో ఎన్టీఆర్ గారు చాలా కొత్తగా కనిపించారు. ఫస్ట్ టైం ఫుల్ లెంత్ కామెడీ రోల్ చేసి ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ గారు, బ్రహ్మానందం గారు గురు శిష్యులుగా చేసిన రోల్స్ ఇప్పటికి కూడా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని చెప్పొచ్చు. ఈ మూవీ జనాల్లోకి ఎంతగా ఎక్కేసిందంటే ఇప్పుడు కూడా ఈ మూవీలో సీన్స్ని మీమ్స్ గాను ట్రోల్ చేయడానికి వాడుతూ ఉంటారు. అబ్బో, ఈ మూవీ గురించి మాట్లాడుకుంటూ ఉంటే కనుక ఇదో పెద్ద వీడియో అవుతుంది. నెక్స్ట్ మూవీ బృందావనం. ఈ మూవీ 2010లో వచ్చింది. బడ్జెట్ 35 crores, కలెక్షన్ 70 crores, మూవీ సూపర్ హిట్. డైరెక్టెడ్ బై వంశీ పైడిపల్లి.
ఆల్మోస్ట్ 2009 అరౌండ్ 2010 ఈ పీరియడ్ నుంచి ఆల్మోస్ట్ ఎన్టీఆర్ గారు స్టోరీ సెలక్షన్స్ కొంచెం మార్చారని చెప్పొచ్చు. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఈ మూవీని వంశీ పైడిపల్లి గారు బాగానే హ్యాండిల్ చేశారు. జనరల్గా వంశీ పైడిపల్లి గారి గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఒక మూవీ టికెట్ మీద 2 స్టోరీలు చూపిస్తారు. ఈ మూవీకి పెద్ద అసెట్ వచ్చేసి తమన్ గారి మ్యూజిక్. ఒక హీరో 2 కుటుంబాలు కలపడం అనేది మన టీఎఫ్ఏలో ఎప్పటి నుంచో ఉన్నదే. బట్ దిస్ ఫిల్మ్ వర్క్డ్ అవుట్ వెల్ అట్ ద టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. అసలు ఏ మూవీ పేరు చెబితే ఎన్టీఆర్ గారు షేక్ అవుతారు, అశ్విని దత్త గారు పారిపోతారు, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. నన్ అదర్ దాన్ శక్తి మూవీ. ఈ మూవీ 2011 రిలీజ్ అయింది. బడ్జెట్ 30 crores, కలెక్షన్ 21 crores. మూవీ డిజాస్టర్ కా బాప్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత బెటర్. పులిని చూసి నక్క వాత పెట్టుకుందంట, ఆ టైప్లో ఉంటుంది ఈ మూవీ. రాజమౌళి గారు మగధీర తీశారని చెప్పేసి మనం కూడా ఏది తీసేసి జనాలకు చూపించేయకూడదు కదా. దిస్ ఈజ్ అన్ఫర్గెటబుల్ మూవీ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎన్టీఆర్. నెక్స్ట్ మూవీ వచ్చేసి ఓసరవెల్లి. ఈ మూవీ 2011 రిలీజ్ అయింది. బడ్జెట్ 25 crores, కలెక్షన్ 32 crores. మూవీ యావరేజ్. భయ్యా అసలు ఈ మూవీ ఎందుకు యావరేజ్ అయిందో ఎవరికి తెలియదు. యాక్చువల్గా మూవీ అయితే సూపర్గా ఉంటుంది, నో డౌట్. నేనైతే ఒకటి చెప్పగలను, ఇంటర్వెల్ తర్వాత మూవీ అంతా హీరోయిన్ యొక్క స్టోరీ అయిపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా హట్ అయిపోయారు బాబాయ్. బట్ ఈ మూవీ మాత్రం బుల్లితెర మీద ఎరగాడేసింది బాబాయ్. ఈ మూవీలో మనం అక్కడక్కడ హాలీవుడ్ మూవీ ఫైట్ సీక్వెన్స్ రిఫరెన్స్ చూడొచ్చు. ఓసరవెల్లిని డైరెక్ట్ చేసింది సురేంద్ర గారండి. నెక్స్ట్ మూవీ దమ్ము. ఈ మూవీ 2012 రిలీజ్ అయింది. బడ్జెట్ 27 crores, కలెక్షన్ 36 crores. మూవీ అబవ్ యావరేజ్. డైరెక్టెడ్ బై బోయపాటి శ్రీను గారు. మూవీ పేరు దమ్ము భయ్య, బట్ మూవీలో కొంచెం దమ్ము మిస్ అయిందని చెప్పొచ్చు. మూవీలో సాంగ్స్ బాగుంటాయి అండ్ ఎలివేషన్ ఫైట్స్ కూడా ఉంటాయి, ఎమోషన్స్ కూడా బాగానే హైలైట్ అని చెప్పొచ్చు. బట్ ఈ మూవీలో కొంచెం స్టోరీ మిస్ అయిందని చెప్పొచ్చు. ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. నెక్స్ట్ మూవీ బాద్షా. ఈ మూవీ 2013 రిలీజ్ అయింది. బడ్జెట్ 55 crores, కలెక్షన్ 80 crores. మూవీ సూపర్ హిట్. డైరెక్టెడ్ బై శ్రీను వైట్ల. అప్పటికి శ్రీను వైట్ల గారు ఫామ్ లోనే ఉన్నారు అండ్ బ్రహ్మానందం గారు కూడా చాలా హిల్లేరియస్ రోల్స్ పడుతున్నాయి. యాజ్ యూజువల్ శ్రీను వైట్ల గారు ఇంటర్వెల్ తర్వాత కామెడీకి ఎక్కువ స్పేస్ ఇచ్చేవారు. నెక్స్ట్ మూవీ రామయ్య వస్తావయ్య. ఈ మూవీ 2013 రిలీజ్ అయింది. బడ్జెట్ 38 crores, కలెక్షన్ 39 crores. మూవీ ఫ్లాప్. డైరెక్టెడ్ బై హరీష్ శంకర్. నెక్స్ట్ మూవీ రభస. ఈ మూవీ 2014 రిలీజ్ అయింది. బడ్జెట్ 30 crores, కలెక్షన్ 29 crores. మూవీ ఫ్లాప్. ఈ 2 మూవీస్ యొక్క స్టోరీ ప్లాట్ సేమ్గా ఉంటుంది. ఈ 2 మూవీస్ కూడా ఆడియన్స్ని ఏ విధంగానూ కూడా మెస్మరైజ్ చేయలేకపోయాయి. మోర్ ఓవర్ రామయ్య వస్తావా ఈ మూవీలో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది ఆడియన్స్ నుంచి. ఎందుకంటే హీరోయిన్ టీచ్ చేయడంలో కొంచెం డోసు పెంచారని చెప్పవచ్చు. నెక్స్ట్ మూవీ టెంపర్. ఈ మూవీ 2015 వచ్చింది. బడ్జెట్ 35 crores, కలెక్షన్ 75 crores. మూవీ హిట్. ఈ మూవీ నుంచి ఎన్టీఆర్ గారు కంప్లీట్గా స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది కంప్లీట్గా చేంజ్ చేస్తారు. అసలు ఈ మూవీ నుంచి ఎన్టీఆర్ గారి కెరీర్లో గోల్డెన్ ఎరా స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఈ మూవీలో ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారు 6 packతో కనిపించారు. రియల్లీ దట్ వాజ్ ఆసమ్. ఆ కాపురోలో బ్యాడ్ క్యారెక్టర్లో ఇరక్కుమ్మేయారు. అసలు బ్యాడ్ క్యారెక్టర్ నుంచి గుడ్ క్యారెక్టర్ షిఫ్ట్ అయినప్పుడు ఆడియన్స్కి గూస్ బంప్స్ రావడం పక్క. అసలు క్లైమాక్స్లో వచ్చే కోడ్ సీన్ అయితే ఆడియన్స్ మైండ్ బ్లాక్ అంతే. ఇంకా అసలు ట్విస్ట్ చెప్పాలంటే కళ్యాణ్ రామ్ గారు యాక్ట్ చేసిన పటాస్ మూవీ అండ్ టెంపర్ 2 కూడా సేమ్ స్టోరీ లైన్స్తో ఉంటాయి. అట్ ద సేమ్ టైం బోత్ ఆర్ బ్లాక్ బస్టర్స్. మేబీ టాలీవుడ్లో ఇలాంటి మిరాకిల్ ఎప్పుడూ జరిగి ఉండదు. నెక్స్ట్ వచ్చిన మూవీ నాన్నక ప్రేమతో. ఈ మూవీ 2016 రిలీజ్ అయింది. బడ్జెట్ 50 crores, కలెక్షన్ 90 crores. మూవీ సూపర్ హిట్. డైరెక్టెడ్ బై సుకుమార్. ఈ మూవీతో సుకుమార్ గారు సక్సెస్ ట్రాక్ ఎక్కేశారు. ఈ మూవీలో ఫిజిక్స్కి పెద్దపీట వేశారు, లాజిక్స్తో ఆడుకున్నారు, మ్యాథ్స్తో మెంటల్ రప్పించేశారు ఆడియన్స్కి. ఈ సినిమాలో కొన్ని సీన్లు అర్థం అవ్వాలంటే మనం డెఫినెట్గా మన మెదడుకి పదును పెట్టాల్సిందే. అట్ ద సేమ్ టైం నాన్న మీద వచ్చే ఎమోషనల్ సీన్స్తో ఆడియన్స్ని కంటతడి పెట్టించారు. నెక్స్ట్ మూవీ జనతా గ్యారేజ్. ఈ మూవీ 2016 రిలీజ్ అయింది. బడ్జెట్ 45 crores, కలెక్షన్ 135 crores. మూవీ బ్లాక్ బస్టర్. డైరెక్టెడ్ బై కొరటాల శివ. ఈ మూవీ ఫస్ట్లో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో ఎన్టీఆర్ గారు నేచర్ లవర్గా కనిపిస్తారు అండ్ ఆ తర్వాత సొసైటీ రిఫార్మర్గా చేంజ్ అవుతారు. ఈ మూవీ ఎఫెక్ట్ అప్పట్లో సొసైటీ మీద గట్టిగా పడింది. కొన్ని సీన్లలో ఎన్టీఆర్ గారు నేచర్ గురించి చెప్పే విధానం చాలా బాగా ఆడియన్స్కి కనెక్ట్ అయింది. బట్ మూవీ ఎండింగ్లో మనకి మూవీ భారతీయుడి షేడ్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ మూవీ జై లవకుశ. ఈ మూవీ 2017 రిలీజ్ అయింది.
బడ్జెట్ 50 crores, కలెక్షన్ 132 crores, మూవీ బ్లాక్ బస్టర్. డైరెక్టెడ్ బై బాబీ రవీంద్ర. ఈ మూవీలో త్రిబుల్ క్యారెక్టర్ ప్లే చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారు కామెడీయే కాకుండా విలనిజం కూడా పండించగలనని చేసి చూపించారు. నెక్స్ట్ మూవీ అరవింద సమేత. ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది. బడ్జెట్ 60 crores, కలెక్షన్ 165 crores, మూవీ బ్లాక్ బస్టర్. డైరెక్టెడ్ బై త్రివిక్రమ్ గారు. ఒక హీరో ఒక పెద్ద యుద్ధం చేసిన తర్వాత ఆ తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎలా ఫేస్ చేశారో, చివరగా వాటికన్నిటికీ ఎలాంటి కన్క్లూజన్ ఇచ్చారో ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఇంట్రెస్టింగ్లీ రాయలసీమలో ఫ్యాక్షనిజం ఏ విధంగా స్టార్ట్ అయిందో మనకి చూపించారు. నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ ట్రిపుల్ ఆర్. ఈ మూవీ 2022లో రిలీజ్ అయింది. బడ్జెట్ 500 crores, కలెక్షన్ 1250 crores, మూవీ ఇండస్ట్రీ హిట్. అసలు ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒక ఇంటర్వెల్ సీక్వెన్స్ చూస్తే చాలు మైండ్ బ్లాక్ చేసేస్తుంది. యాక్చువల్లీ మూవీలో కొమరం భీమ్ యొక్క స్టోరీ లెంగ్త్ తక్కువైనా ఎన్టీఆర్ గారు ఆ క్యారెక్టర్ చేయకపోతే మూవీ ఈజ్ అన్ఫినిష్డ్. కానీ భయ్య పర్టికులర్గా కొమరం భీముడో సాంగ్కి ఆడియన్స్ అందరూ కూడా లిటరల్గా థియేటర్లో ఏడ్చేశారని చెప్పొచ్చు. ఆ సాంగ్ అయితే మూవీకి బీభత్సమైన బూస్ట్ అండ్ ఇంపాక్ట్ ఇచ్చింది. ఆ సాంగ్ ప్లేస్లో ఇంకొకరిని ఊహించుకోగలమా? ఎన్టీఆర్ మీన్స్ ఎమోషన్స్, ఎమోషన్స్ మీన్స్ ఎన్టీఆర్. ఎమోషన్స్ కానీ కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటే కనుక డెఫినెట్గా అది ఎన్టీఆర్ గారు అని చెప్పొచ్చు. ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే నాటు సాంగ్. ఈ సాంగ్తో వరల్డ్ వైడ్ పాపులర్ అయిపోయారు. ఇంకా సాంగ్ అయితే కనుక ఆస్కార్ వచ్చింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. స్టిల్ ద సాంగ్ ఈజ్ షేకింగ్ ద ఇంటర్నెట్. ఇక ఈ మూవీ గురించి చెప్పుకుంటే పోతే కనుక డెఫినెట్గా ఒక 10 వీడియోస్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.